తిరుమల కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారు మాజీ ముఖ్యమంత్రి అయినా మాజీ ఎమ్మెల్యే అయినా శిక్షించాల్సిందేనని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. హిందూ మత ఆచారాలు పాటించిన జగన్ వాటితో ఆడుకోవడం మంచిది కాదని విశాఖలో హితవు పలికారు. దొంగలు నీతులు చెప్తుంటే వినడానికి కష్టంగా ఉందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. జగన్ గారు పెద్ద జోకర్ గా తయారయ్యారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, చట్టాల్ని ఉల్లంఘించడం అంతా ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం. ఇంట్లో నేను ఒక మతం, రోడ్ పైన ఇంకొక మతం, దొంగల నీతుల్ని బోధిస్తా ఉండి మమ్మల్ని వినమంటే కొంచెం కష్టం అవుతుందని మా భావన. అబ్దుల్ కలాం అలాంటి వ్యక్తి వచ్చి డిక్లరేషన్ సైన్ చేస్తారు. అది కూడా నీకు రాలేదు మనసు అంటే ఇంకా ఏమంటారు? ఏంటి తమాషా అంతా? దీన్ని మనం కరెక్ట్ చేయాలి.